హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? దేవుని యొక్క కృప మీపై ఆవరించి ఉండాలని, మీరంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నేను వాక్యం పెట్టిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు ఆ వాక్యంలో అర్థాన్ని తెలియచేయమని. అలాగే ఇంకొంతమంది ఏమో వాక్యం చెప్పండి అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, నాకు వాక్యం చెప్పాలని ఉంటుంది, కానీ నాకు సమయం కుదరక నేను చెప్పలేకపోతున్నాను. సమయమే కాదు, కొన్ని పరిస్థితులు కూడా నాకు అనుకూలించడం లేదు. అందువల్లే నేను చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేకపోతున్నాను. కొన్ని ఆర్థికపరమైన సమస్యలతో ఒక 2 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందువల్లే నేను వాక్యం చెప్పాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ చెప్పలేకపోతున్నాను. ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు ఏదో చిన్న చిన్న దేవుని మాటలు చెప్తున్నాను, షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. అది కూడా వాక్యం పెట్టడం కూడా డైలీ కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. అప్పుడప్పుడు మాత్రమే పెడుతున్నాను. అంటే నా పరిస్థితి అలా ఉంది. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి శోధన అనేది ఉంటుంది. కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు అనేవి ఉంటాయి. దయచేసి అవి అర్థం చేసుకోండి. నేను వీలుని బట్టి నేను పెడతాను వీలుని బట్టి వాక్యాలు పెడతాను. అలాగే అందులో అర్థాలను కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక మీదట పెట్టే వాక్యాలు ఏంటంటే కొంచెం ఆలోచించి అందులో ఉన్న అర్థాలను కూడా తెలియచేస్తాను. ఈరోజు లాంగ్ వీడియో పెడదామన్న ఉద్దేశంతో ఉన్నానన్నమాట. మాట్లాడాలి అని చెప్పేసి మీతో మాట్లాడాలని చాలా రోజులు అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. నాకు ఇప్పుడు సమయం కుదిరింది, అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను అన్నమాట. అయితే ఈరోజు నేను ఒక వాక్యం పెట్టాను ఇంతకుముందే. ఆ వాక్యంలో అర్థం తెలియచేయమని ఒక బ్రదర్ అడిగారు. నాకు ఇంగ్లీష్లో పేర్లు చదవడం కూడా రాదండి. మరి సిస్టరా బ్రదరా అనేది తెలియదు, కానీ ఎవరో కానీ కామెంట్ పెట్టారు ఆ వాక్యం రిప్లై ఇవ్వమని, అందులో అర్థం తెలియచేయమని, అంటే ఆ వాక్యం చెప్పమని పెట్టారనమాట కామెంటు. వాళ్ళ కోసమే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ వాక్యం చదివి వినిపిస్తున్నాను. అంతేకాదు, నాకు తెలిసింది నేను చెప్తాను. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. ఇది నేను పెట్టిన వాక్యం. అయితే మీరు మరి బ్రదర్ సిస్టర్ అని నాకు తెలియదు, కానీ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను అనమాట. రిప్లై ఏమన్నారు కదా, అదే చెప్తున్నాను. చెడు కాలము అనగా ప్రజెంట్ మనం చెడు కాలంలోనే ఉన్నాం. చెడు దినములలో మనం జీవిస్తున్నాం కనుక ఈ చెడు దినములలో బుద్ధిమంతులు చాలామంది ఎంత మంచిగా ఉన్నా, ఎంత బుద్ధిగా ఉన్నా కూడా వారిపైన దాడులు జరుగుతున్నాయి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కానివ్వండి, దేవుని బిడ్డలైన వారి మీద కానివ్వండి దాడులు జరుగుతున్నాయి. అలాగే వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమస్యలు అనేక విధాలుగా బాధ పెడుతున్నారు. కాబట్టి అంటే చెడు దినములలో మనం ఉన్నాము కాబట్టి ఈ చెడు అనేది ఎక్కువగా జరుగుతుంది. అంతేకాదు, దేవుని బిడ్డలకి శ్రమ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే దేవుని సువార్త ప్రకటించే వారిపైన కొన్ని దాడులు జరుగుతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్న మాట ఇది. చెడు కాలంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఈ కాలానికి అనుగుణంగా ఎంత ఒదిగి ఉంటే మనకంత మేలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, మనం కీడును విడిచి, అంటే కీడు చేసేవారికి ప్రతికీడు చేయకుండా మేలు చేసేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది.
మనం మేలుని వెతికేవారిగా ఉన్నట్లయితే, కీడుని విడిచి మేలుని వెతికేవారిగా ఉన్నట్లయితే మనకి దేవుడు తప్పక తోడై ఉంటాడని వాక్యం సెలవిస్తోంది. ఆమోసు 5వ అధ్యాయం 13, 14 లేఖనాలు సెలవిస్తోంది. మనం కీడుని విడిచి మేలుని వెతికే పనిలో మనం ఉంటే కనుక మనని కాపాడే పనిలో దేవుడు ఉంటాడనమాట. అది ఈ వాక్యం అర్థం. మనం ఎప్పుడైతే మేలు కొరకై లోబడి జీవిస్తామో, మనం ఎప్పుడైతే మేలును వెతుకుతామో, ఇతరులకు మేలును చేసేవారిగా ఉంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో, ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలంగా బ్రతుకుతామో, అప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. అలాగే దేవుని తోడు కూడా మనకి ఉంటుందని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి అన్నమాట. ఇది ఈ వాక్యంలో అర్థం. నేను ఇది చెప్పాలన్న ఉద్దేశంతోనే లాంగ్ వీడియో పెట్టాను. షార్ట్ వీడియో పెట్టాలంటే సరిపోదని చెప్పేసి లాంగ్ వీడియో పెట్టాను. ఇదండి దాని అర్థం. మీకు సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే మీకు గనక దాని అర్థం తెలిసుంటే గనక నాకు కామెంట్ చేయండి. తప్పకుండా తెలియకపోతే నేను తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? నాకు తెలిసిందే నేను చెప్పాను అన్నమాట. ఓకేనా? అలాగే ఇంకా ఎవరైనా వాక్యాలు చదివే వాళ్ళు ఉంటే, ఎవరికైనా వాక్యంలో చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగండి. నేను ఆలోచించి చెప్తాను. ఎవరైనా సరే మరి వాక్యాలు చదువుతున్న వాళ్ళు, నేను పెట్టే వాక్యాలు చదివే వాళ్ళు మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఆ వాక్యం ద్వారా మీరు ఎంతగా బలపడుతున్నది, మరి ఆ వాక్యంలో ఉన్న అర్థాలు ఏమిటి, అందులో మీరు అర్థం చేసుకున్నది ఏమిటి, మీరు అనుసరిస్తున్నది ఏమిటి, దాన్ని బట్టి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా మాట్లాడడం కూడా రాదండి, అందుకే ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను చాలా తక్కువ అనమాట. ఎక్కువగా షార్ట్ వీడియోసే పెడుతూ ఉంటున్నాను. లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టడం. నేను ఛానల్ పెట్టాక ఇది 2వ వీడియో, లాంగ్ వీడియో. నేను ఇంతకుముందు ఒక లాంగ్ వీడియో పెట్టాను. ఇది 2వ వీడియో అనమాట. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. నాకు అంతగా మాట్లాడడం రాదు, అందుకే చెప్తున్నాను. ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి. మరి ఈ వీడియో ఇంతేనండి. మరలా వీలైతే సమయం కుదిరితే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మరో లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అంతేకాదు దేవుని వాక్యాలు చదివి వినిపించడానికి కూడా, అందులో అర్థాలు చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరలా మరో వీడియోతో కలుద్దాం. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు క్షేమంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ లార్డ్.